హాయ్ వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మన ఛానల్లో స్మార్ట్ ఫోన్స్ గురించి ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోస్ అన్నింటి కింద రెగ్యులర్గా ఒక కామెంట్ అయితే కామన్గా కనిపిస్తుంటుంది. అదేంటంటే 20,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైనా సజెస్ట్ చేయండి, 30,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైనా సజెస్ట్ చేయండి, అలాగే 40,000 50,000 ప్రైస్ రేంజెస్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైనా సజెస్ట్ చేయండి అని అడుగుతుంటారనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు ఆఫర్ సీజన్ కాకపోయినా ఇప్పుడు మార్కెట్లో ఈ ప్రైస్ రేంజెస్ అన్నింటిలో అవైలబుల్గా ఉన్న బెస్ట్ మొబైల్స్లో ప్రతి ఒక్క బడ్జెట్లో ప్రీవియస్గా కొన్ని నెలల క్రితం లాంచ్ అయ్యి ప్రస్తుతానికి ఏవైతే కొంచెం అమౌంట్ తగ్గి తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయో వాటిలో బెస్ట్ ఆఫర్స్ని ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈ మొబైల్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కోసం అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం 15,000 రూపీస్లో అంటే 15,000 రూపాయల లోపు ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆఫర్స్ గురించి చెప్పుకున్నట్లయితే రియల్మీ నార్జో 70 టర్బో అయితే అవైలబుల్లో ఉంది. ఇప్పుడు అమెజాన్లో కూపన్ డిస్కౌంట్ బోను మనకు 15,500 రూపీస్కి వస్తుంది. అలాగే మీరు ఏమైనా కార్డ్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు అండర్ 15,000 వచ్చే ఛాన్స్ ఉంది. అండర్ 15,000 హెవీ గేమింగ్ 90 FPS సపోర్ట్తో ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. సో థ్రాట్లింగ్ ఉండదు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు. ఇందులో UFS 3.1 స్టోరేజ్ ప్లస్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. గేమింగ్ అయితే 90 FPS సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ టోటల్ ఫ్రేమ్ రిఫ్రెష్ రేట్ మాత్రం 120 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీచర్స్ అన్నీ ఈ ప్రైస్ రేంజ్లో స్పెషల్ ఫీచర్స్ అనమాట. అలాగే ఈ మొబైల్కి బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా యావరేజ్ అని చెప్పుకోవాలి, 4K రికార్డింగ్ సపోర్ట్ ఉంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇదే ప్రైస్ రేంజ్లో మనకు CMF Phone 1 కూడా మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది. రియల్మీ నార్జో 70 టర్బోతో అన్ని విషయాల్లో పోటీ పడగలదు, కానీ CMF Phone 1కి బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సపరేట్గా ఛార్జర్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం 20,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ ఆఫర్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రైస్ రేంజ్లో చాలా పాపులర్ అయిన నథింగ్ ఫోన్ 2A గురించి చెప్పుకోవాలి. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు దీన్ని 24,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు అమెజాన్లో ఇదే మొబైల్ 19,000కి అయితే అవైలబుల్లో ఉంది. ప్లస్ దీనికి మనం కార్డ్ ఆఫర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇదే మొబైల్ మనకు అండర్ 18,000కే వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ మొబైల్ మనకు ట్రాన్స్పరెంట్ డిజైన్తో పాటు క్లీన్ UIతో వస్తుంది. అంటే ఎలాంటి బ్లోట్వేర్ ఉండదన్నమాట. కానీ ఇందులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో కూడా ఛార్జర్ బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ అని కాదు, కానీ బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గానే ప్రొవైడ్ చేస్తుంటారు నథింగ్ వాళ్ళు. ఇంకా ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది, క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు, బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవాలి, కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ ఉండదు. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం 25,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పోకో F6 5G అయితే అవైలబుల్గా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ విత్ AI సపోర్ట్తో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకు మార్కెట్లో లాంచ్ అయినప్పుడు 30,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు ఇదే మొబైల్ 23,000 రూపీస్కి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్లో అయితే బెస్ట్ ఫీచర్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవాలి. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. విత్ గొరిల్లా గ్లాస్ విక్టస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ ప్లస్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అలాగే బాక్స్లో 120W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, కానీ దీని డిజైన్ మాత్రం కొంచెం యావరేజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం 40,000 రూపీస్ లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకు 2 మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి iQOO 12. ఈ మొబైల్ మనకు ఇండియాలో లాంచ్ అయినప్పుడు ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో లాంచ్ అయిన చీపెస్ట్ మొబైల్గా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 52,999 ఉండింది. ఇప్పుడైతే ఈ మొబైల్ మనకు 42,000కి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. అలాగే కార్డ్ ఆఫర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఈ మొబైల్ మనకు 40,000 రూపీస్కే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్లో బెస్ట్ ఫీచర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి, కాబట్టి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సెప్షనల్గా ఉంటుంది. అంతేకాదు ఈ మొబైల్లో మనకు 144Hz LTPU AMOLED డిస్ప్లేతో వస్తుంది, కాబట్టి బెస్ట్ మల్టీమీడియా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ అయినప్పటికీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం క్యాప్చర్ చేసే ఫొటోస్ వీడియోస్ మంచి క్వాలిటీతో ఉంటాయి. ప్లస్ బ్యాక్ కెమెరాస్ అన్నింటిలో 4K 60 FPS రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరాలో అయితే 8K 30 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ అనేది కొంచెం తక్కువ అనిపించినప్పటికీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వల్ల ఇందులో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే వస్తుంటుంది. ప్లస్ ఇందులో వీళ్ళు 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ మొబైల్ అయితే 30 minutes లోపు ఫుల్ ఛార్జింగ్ చేస్తుంది.
వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, ప్లస్ ఫన్ టచ్ ఓఎస్ అనేది అందరికీ అంతేం నచ్చదు. ఈ 2 పాయింట్స్ పక్కన పెడితే ఈ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్ లో చాలా బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ప్రైస్ రేంజ్ లో Samsung Galaxy S24 FE గురించి అయితే చెప్పుకోవాలి. ఈ మొబైల్ మనకు 60,000 రూపీస్ పైన అయితే లాంచ్ అయింది. ప్రస్తుతానికి ఈ మొబైల్ అయితే 40,000 రూపీస్కే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. లో కాస్ట్ లో మంచి Samsung మొబైలే కావాలి అనుకునే వాళ్ళు, ప్లస్ లుక్ అండ్ ఫీల్ ప్రీమియం గా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇందులో Full HD ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది Exynos 2400E ప్రాసెసర్తో వస్తుంది. బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మాకు మంచి సామ్సంగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే కెమెరా సెటప్ కూడా యావరేజ్గానే ఉంటుంది, ప్లస్ గేమింగ్కి కూడా అంతగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం 50,000 ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ మొబైల్ ఆఫర్స్ గురించి చెప్పుకోవాలంటే OnePlus 12 గురించి చెప్పుకోవాలి. ఈ మొబైల్ 65,000కి అయితే ఫస్ట్ లాంచ్ అయింది. ఇప్పుడు ఇది 52,000 రూపీస్కే మార్కెట్లో అవైలబుల్లో ఉంది. కార్డ్ ఆఫర్స్ కూడా కలుపుకుంటే 50,000కే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్కి ఈ మొబైల్లో అన్ని ఫీచర్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవాలి. లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇందులో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ ఇందులో 2K రెజల్యూషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, అన్ని కెమెరాస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాక్ కెమెరాస్లో 4K 60 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సెల్ఫీ కెమెరాలో 4K 30 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ ఇందులో 5400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బాక్స్లో మనకు 100 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకు ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం Samsung Galaxy S24 Plus గురించి చెప్పుకోవాలి. ఈ మొబైల్ లాంచ్ అయింది 99,999కి. ఇప్పుడు ఈ మొబైల్ 54,999కి అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ మనకు 6.7 ఇంచ్ 2K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే Gorilla Glass Victus 2తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అన్ని గెలాక్సీ AI ఫీచర్స్తో ప్రొవైడ్ చేస్తారు. OS అప్డేట్స్ కూడా ఇంకొక 6 years ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే కెమెరా సెటప్ అయితే బెస్ట్ అని చెప్పలేం, కానీ బాగానే ఉంటుంది. సామ్సంగ్ మొబైల్స్లో మీరు మిడ్ రేంజ్లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు బాగా సూట్ అవుతుంది. ఈ లిస్ట్లో మనం లాస్ట్గా చెప్పుకుంటున్న మొబైల్ Samsung Galaxy S24 Ultra. ఇది ఇప్పుడు మనకు 92,000కే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇది మనకు బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ మొబైల్ S25 Ultraతో కూడా పోటీ పడగలదు. S25 Ultraకి S24 Ultraకి తక్కువ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. S25 Ultraలో బెటర్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు, అలాగే అల్ట్రా వైడ్ కెమెరాలో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఇలాంటి కొన్ని చేంజెస్ తప్ప S24 Ultra కూడా S25 Ultraతో పోటీ పడగలదు. ఇందులో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. పర్ఫార్మెన్స్ ఎక్సెప్షనల్గా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. కాబట్టి ఇది ఈ ప్రైస్ రేంజ్లో మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ మొబైల్స్లో ఏమన్నా ఆల్రెడీ వాడుతున్నా, లేకపోతే ఇంతకంటే బెటర్ డీల్స్ ఏమన్నా ప్రస్తుతానికి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయని మీకు తెలిసినా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మన ఆడియన్స్ అయితే చూసి తెలుసుకుంటారు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.